9th క్లాస్ 6th 7th 8th అన్న చెప్పాను అయితే ఓకే సరే సార్ మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ టెంట్ పెట్టిన కర్రలు ఉన్నాయి చూసారా, ఈ సిమెంట్ ఇటుకల మీద పెట్టారు కొన్ని కర్రలు. అనవసరంగా కర్రలు ముట్టుకోవడం వాటిని పట్టుకుని ఏలాడడం చేయకండి, అది డిస్టర్బ్ చేయొద్దు. దాన్ని ఏమి ఆ సెటప్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళది ఆ పని. మనం అనవసరంగా డిస్టర్బ్ చేసి ఆ కర్రలు మాత్రం ఏం డిస్టర్బ్ చేయకండి. మీకు అందరికీ కూర్చోడానికి బరకాలు ఉంటాయి, బరకాలు వేస్తారు, వాటి మీద కూర్చుంటారు. కానీ వచ్చిన గెస్టుల్ని కుర్చీల్లో కూర్చోనిద్దాం. మనం కుర్చీల్లో కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు కొత్తగా వస్తారు కదా, మిమ్మల్ని లేండి మేము కూర్చుంటామని అనలేదు. అది మనకి మర్యాద కాదు. మనం మర్యాద కాని పని చేద్దామా, మనం కింద కూర్చున్నామా? సో మనకి ఇవాళ కొత్త ఏం కాదు, ఎన్ని సంవత్సరాలు బట్టి నడుస్తుంది. తర్వాత మన పాఠశాలకి ఒక యాజమాన్య కమిటీ ఉంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉన్నది. దానికి చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ వస్తారు. మరి మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎం నాగేంద్ర గారు మనకి పాఠశాల ఆవరణలో ఒక చక్కటి ఫౌంటైన్తో కూడిన సరస్వతీదేవి విగ్రహాన్ని త్వరలో మీరు చూడబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు. మరి అదంతా కూడా ఆయన సంకల్పం, ఆయన కృషి. దానికి కావాల్సినటువంటి అధికారిక ఉత్తర్వులు, పర్మిషన్లు అన్నీ కూడా జిల్లా పరిషత్కి తిరిగి ఆయన సాధించుకొచ్చారు. అక్కడ జిల్లా పరిషత్ సిఇఓ గారి దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇక్కడ డివిజనల్ ఇంజనీరింగ్ అధికారులతో ప్లాన్ అప్రూవ్ చేయించుకున్నారు. ఆ విధంగా అన్ని పర్మిషన్స్ తోటి ఆయన ఇక్కడ ఒక చక్కటి చక్కటి ప్రతిమ, సరస్వతీదేవి ప్రతిమని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే త్వరలో నేను ఎప్పుడు చెప్తుంటాను, అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి సహృదయులు, పెద్దలు అందరూ కలిసి ఒక చక్కటి డయాస్ స్టేజ్ నిర్మించబోతున్నారు. ఇప్పుడు మనం బలంతో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కోసం టెంపరీ డయాస్ ఏర్పాటు చేసుకున్నాం. అలా కాకుండా పర్మనెంట్ గా ఒక మంచి డయాస్, అంటే తెలుసు కదా స్టేజ్ అంటాం మనం, ఆ స్టేజ్ మనకి ఇటు తూర్పు ముఖంగా వచ్చేలాగా పెద్ద డయాస్ ఉంటుంది. దాని మీద మీరు చక్కగా ఏ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ చేయాలన్నా, స్పీచ్ ఇవ్వాలన్నా, మాట్లాడాలన్నా, ఇలాంటి ఏ సందర్భం వచ్చినా కూడా చక్కగా జరుపుకోవచ్చు. త్వరలో రూపుదిద్దుకుంటుంది, చాలా సర్వాంగ సుందరంగా వస్తుంది. అది కూడా వచ్చేస్తే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొల్లవాంటికి ఇంకా లోకంటూ ఏమి లేదు. సో ఇదంతా కూడా ఆయన సంకల్పం, కృషి, పట్టుదలతో చేశారు. మరి ఒక్కసారి ఆయన